కన్న తల్లిదండ్రులే బలికి సిద్ధం చేసిన ఒక 12 ఏళ్ల పిల్లాడి కథ ఇది. బలి ఇచ్చే ముందు పిల్లాడు అందరికీ వినపడేలా గట్టిగా నవ్వాడు. ఎందుకో తెలుసా? పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజా, పూర్వం మణిపుర రాజ్యాన్ని వీరసేనుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు. రాజ్యానికి వర్షాలు పడక కరువు కాటకాలతో ప్రజలు చనిపోతున్నారు. పరిస్థితి చేదాటిపోవడంతో రాజు దేశ విదేశాల నుంచి గొప్ప గొప్ప పండితులను మాంత్రికులను పిలిపించాడు. వారిలో ఒక మహాతాంత్రికుడు రాజుతో, మహారాజా, మీ రాజ్యానికి ఒక భయంకరమైన శాపం తగిలింది. ఇది తొలగిపోయి భారీ వర్షాలు కురవాలంటే భద్రకాళి అమ్మవారికి ఒక నరబలి ఇవ్వాలి. అది కూడా ఏ లోపం లేని 12 ఏళ్ల వయసున్న ఒక బాలుడిని బలి ఇవ్వాలి. ఆ బాలుడిని వాళ్ల కన్న తల్లిదండ్రులే స్వయంగా తమ చేతులతో తీసుకురావాలి అని చెప్పాడు. రాజు ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నాడు. తమ కొడుకును బలి ఇచ్చే కుటుంబానికి కొంత బంగారాన్ని ఇస్తానని రాజ్యంలో దండోరా వేయించాడు. రాజ్యంలో ఒక పేద కుటుంబం ఉంది. వారికి 4 పిల్లలు. ఆకలితో అలమటిస్తున్న ఆ కుటుంబం ఆ దండోరా విని, ఎలాగూ ఆకలితో చనిపోయేలా ఉన్నాం, కనీసం ఒకటి త్యాగం చేస్తే మిగిలిన 3 పిల్లలనైనా బతికించుకోవచ్చు అని బాధపడుతూనే తమ 2వ కొడుకు అయిన 12 ఏళ్ల పిల్లాడిని రాజుకు అప్పగించి ఆ బంగారాన్ని తీసుకున్నారు. చివరికి బలి ఇచ్చే రోజు వచ్చింది. బాలుడిని బలిపీఠం ముందు నిలబెట్టారు. గుడి అంతా జనంతో నిండిపోయింది. ఒక పక్క తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు, మరోపక్క పూజలు చేస్తున్న తాంత్రికులు, ఇంకో పక్క బాధతో చూస్తున్న రాజు. ఇలా అందరూ చూస్తుండగా సరిగ్గా కత్తి బాలుడి మెడ మీద పడబోయే క్షణంలో ఎవరూ ఊహించిన విధంగా బాలుడు ఆకాశం వైపు చూసి పగలబడి నవ్వడం మొదలుపెట్టాడు. ఏడుస్తాడనుకున్న పిల్లాడు ఇలా నవ్వేసరికి అక్కడున్న వాళ్ళంతా ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఇలా కథ చెప్పడం ఆపి బేతాళుడు విక్రమాదిత్యని చూసి, విక్రమార్క, ప్రాణాలు పోయే ఆ చివరి క్షణంలో ఎవరైనా భయంతో ఏడుస్తారు లేదా తనని రక్షించమని వేడుకుంటారు. కానీ ఆ బాలుడు చావు ముందు నిలబడి ఎందుకు అలా గట్టిగా నవ్వాడు? ఆ నవ్వు వెనుక ఉన్న అర్థం ఏంటి? సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది అన్నాడు. విక్రమాదిత్యుడు, బేతాళ, లోకంలో ఏ ప్రాణికైనా ఆపద వస్తే ముందుగా రక్షించాల్సింది వాళ్ళ కన్న తల్లిదండ్రులు. ఒకవేళ తల్లిదండ్రులు రక్షించలేని స్థితిలో ఉంటే ఆ దేశాన్ని ఏలే రాజు రక్షించాలి. ఒకవేళ రాజు కూడా దిక్కులేని పరిస్థితిలో ఉంటే ఆఖరికి ఆ దేవుడే దిక్కని గుడిలో ఉన్న ఆ పూజారి కాలు పట్టుకుంటారు. కానీ ఆ బాలుడి పరిస్థితిలో తనను కాపాడాల్సిన కన్న తల్లిదండ్రులే స్వార్థంతో, ప్రాణభయంతో వాడిని బలిపీఠం ఎక్కించారు. ప్రజలను రక్షించాల్సిన రాజే తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం వాడి ప్రాణాలు తీస్తున్నారు. ఇక దేవుని ప్రతినిధిగా ఉంటూ కరుణ చూపించాల్సిన పూజారులే స్వయంగా పూజలు చేస్తూ బలిని ప్రోత్సహిస్తున్నారు. ఇలా రక్షకులుగా ఉండాల్సిన ఈ 3 తన ప్రాణాలను బలి కోరడంతో స్వార్థపూరితమైన మాయతో నిండిన ఈ ప్రపంచంలో తనకెవ్వరూ రక్షకులు లేరని, ఆ మనుషుల అజ్ఞానాన్ని చూసి ఆ బాలుడు నవ్వాడు అని చెప్పాడు విక్రమార్కుడు. విక్రమార్కుడి సమాధానం విన్న బేతాళుడు, విక్రమార్క, నీ ఆలోచన విధానం అద్భుతం. ఆ బాలుడి నవ్వు వెనుక ఉన్న అర్థాన్ని నువ్వు సరిగ్గానే చెప్పావు అన్నాడు. కానీ ఈ విధంగా రాజుకి మౌనభంగం కలగ్గానే బేతాళుడు గట్టిగా నవ్వుతూ విక్రమార్కుడి భుజంపై నుంచి మాయమయ్యి మళ్ళీ చెట్టెక్కాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం హ్యాపీ కిడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching. Please do subscribe for more videos. Happy Kid!